హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈరోజు ఎపిసోడ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఊహించని మలుపులతో, గుండెలు ఆగపోయేంత టెన్షన్తో నడిచింది. ఒకవైపు కళ్యాణ్ రూపంలో ప్రేమ, ధీరజ్ల నెత్తిన కత్తి వేలాడుతుంటే, మరోవైపు వల్లి రూపంలో వారి బంధానికి పెను ప్రమాదం ముంచుకొస్తోంది. అసలు కళ్యాణ్ వేసిన కొత్త ప్లాన్ ఏంటి? వల్లి చేతికి చిక్కిన ఆధారం వారి జీవితాలను తలక్రిందులు చేయబోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలోపు ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతోందో మీ ప్రిడిక్షన్స్ని కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ ఓపెన్ చేస్తే మన ప్రేమ తన స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. పెళ్లి తర్వాత తన జీవితంలోకి వచ్చిన ఈ చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తూ అన్ని కష్టాలను మర్చిపోయి హాయిగా ఉన్న ఆ క్షణంలో తన ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఎవరా అని చూస్తే ఒక కొత్త నంబర్. ఏదో తెలియని కీడు శంకిస్తూనే ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. అటువైపు నుంచి వచ్చిన గొంతు వినగానే ప్రేమ ముఖంలో రంగులు మారిపోతాయి. ఆ నవ్వు, ఆ సంతోషం ఒక్క క్షణంలో మాయమైపోయి భయం, కోపం ఆవహిస్తాయి. అటువైపు మాట్లాడుతున్నది మరెవరో కాదు, ఆ నీచుడు కళ్యాణ్. ప్రేమ వెంటనే తన స్నేహితులకు దూరంగా పక్కకు వచ్చి గొంతు తగ్గించి, ఏంట్రా, నీకు అన్ని దెబ్బలు తిన్నా ఇంకా సిగ్గు రాలేదా? మళ్ళీ నాకు ఫోన్ చేయడానికి ఎంత ధైర్యంరా నీకు? అని కోపంగా అరుస్తుంది. ఆమె గొంతులో కోపం కంటే ఎక్కువ భయం కనిపిస్తుంది. దానికి కళ్యాణ్ అటువైపు నుంచి వికృతంగా నవ్వుతూ, ఏంటి ప్రేమా? నన్ను కొడితే భయపడి పారిపోతానని అనుకున్నావా? నువ్వు, నీ మొగుడు కలిసి నన్ను కొట్టిన తర్వాత నా పగ చల్లారలేదు, పైగా నా ఇగో రెట్టింపైంది. ఇప్పుడు నాకు నీ మీద మోజు లేదు ప్రేమా, కాని నీ పచ్చిని సంసారాన్ని నాశనం చేయాలనే పట్టుదల పెరిగింది. నీ గర్వాన్ని, నీ పొగరుని అణచివేయాలనేదే నా గోల్. ఇప్పుడు నేను అదే చేస్తాను అని చల్లగా, క్రూరంగా అంటాడు. ఆ మాటలోని విషం ప్రేమ గుండెలోకి సూటిగా దూసుకెళ్తుంది. అయినా ప్రేమ ధైర్యం తెచ్చుకుని, నువ్వేమన్నా చెప్పు, నేను భయపడను. నా వెనకాల నా భర్త ధీరజున్నాడు, ఆయనే అన్నీ చూసుకుంటాడు. నిన్ను ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు అని బదులిస్తుంది. కాని తన గొంతు వణకడం కళ్యాణ్ కనిపెట్టేస్తాడు. ఓహ్, అలాగా? ఉండు, నువ్వు ఆ భ్రమలోనే ఉండు. ధీరజ్ నిన్ను కాపాడతాడనే భ్రమలోనే బ్రతుకు. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు, నీతో నేను ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. కాని ఇప్పటి నుండి నీ పరువుని బజారుకిడుస్తాను. మీ గౌరవాన్ని మంటగలుపుతాను. నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగుతాను. నిన్ను చూస్తే ఊర్లో వాళ్లందరూ అసహించుకోవాలి, ఛీ అని ఉమ్మేయాలి. అలా చేస్తాను, చూస్తూ ఉండు అని ఫోన్ కట్చేస్తాడు. కళ్యాణ్ మాటలు తూటాల్లా పేలడంతో ప్రేమ అక్కడే నిలువునా కుప్పకులిపోయినంత పనైంది. తన కళ్ల ముందు తన కాపురం ముక్కలవుతున్న భయంకరమైన దృశ్యం కదలాడింది. చూశారా ఫ్రెండ్స్, కళ్యాణ్ ఎంత నీచుడో! వాడి పగ ప్రేమ జీవితాన్ని ఎలా నాశనం చేయబోతోందో అని తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇక సీన్ కట్చేస్తే మరోవైపు వల్లి. ప్రేమ మీద పగతో రగిలిపోతూ ఏదో ఒక ఆధారం సంపాదించాలని తన గదిలోకి దొంగలా ప్రవేశిస్తుంది. ఈ యువరాణిగారు ఇంట్లో లేరు. ఇదే మంచి సమయం. ఆ రోజు వచ్చిన కొరియర్లో ఏముందో, ఈ ప్రేమ నాటకాలు ఏంటో తేల్చేయాలి అని మనసులో అనుకుంటూ గది మొత్తం గాలించడం మొదలుపెడుతుంది. ప్రతి అల్మారా, ప్రతి సరుగు వెతుకుతుంది. అప్పుడు తన కంటికి ఒక పోస్ట్ కవరు కనపడుతుంది. ఇదే అయుంటుంది ఆ రోజు వచ్చింది. దీని అంతు ఇవాళ తేలుస్తా అని ఆత్రంగా దాన్ని చించి చూస్తుంది. కాని అందులో ఒక సాధారణమైన ఉత్తరం తప్ప ఏమీ ఉండదు. అయ్యో, ఇదేంటి? ఇందులో ఏమీ లేదు. మరి ఆ రోజు వచ్చిన అసలైన కొరియర్ ఏమైపోయి ఉంటుంది? ఈ ప్రేమ దాన్ని ఎక్కడ దాచి ఉంటుంది? అని మరింత కసితో వెతకడం కొనసాగిస్తుంది. అలా వెతుకుతుండగా తన కళ్ళు మంచం కింద ఉన్న ఒక పాత, దుమ్ముపట్టిన పెట్టె మీద పడతాయి. అదేంటి ఆ పెట్టె? పురాణ వస్తువులు తవ్వకాల్లో దొరికినట్లు ఎంత పాతగా ఉందో! అదిగాక దీనికి తాళం వేసి ఉంది. అంటే ఇందులో ఏదో చాలా ముఖ్యమైన రహస్యం ఉండే ఉంటుంది. దీన్ని ఎలాగైనా తెరవాలి అని నిర్ణయించుకుంటుంది. తాళం చెవి కోసం వెతికినా లాభం లేకపోవడంతో తన కళ్ళు పక్కనే ఉన్న ఒక సుత్తి మీద పడతాయి.
ఒక దుర్మార్గపు నవ్వు నవ్వి ఆ సుత్తిని చేతిలోకి తీసుకుని నిన్ను తెరుస్తానుండు అంటూ ఆ పెట్టె తాళాన్ని టపాటపా కొట్టి పగలగొట్టేస్తుంది. ఆత్రంగా పెట్టె మూత తెరిచిన వల్లికి అందులో ఒక పెద్ద పోస్టల్ కవర్ కనపడుతుంది. దొరికింది. ఇదే ఆ కవర్. ఆ రోజు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత నుంచే ఈ ప్రేమ ముఖంలో నెత్తురు చుక్కలేదు, పిల్లిలా సైలెంట్ అయిపోయింది. అసలు ఏముంది ఇందులో అని దాన్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూడగానే వల్లి కళ్ళు పెద్దవయ్యాయి. ఒళ్లంతా షాక్తో జలధరించింది. అందులో ఉన్నవి ప్రేమ కళ్యాణ్తో చాలా చనువుగా, సన్నిహితంగా దిగిన ఫోటోలు. ఆ ఫోటోలు చూసిన వల్లి నోట మాట రాదు. అమ్మో! ప్రేమ వీడితో కలిసి ఏంటి ఇలా ఫోటోలు దిగింది? ఎవడు వీడు? ఓహో, అందుకేనా ఆ పోస్ట్ రాగానే దీని ముఖం మాడిపోయింది. వీడికి, ప్రేమకి మధ్య ఏదో అక్రమ సంబంధముంది. అందుకే ఇంత టెన్షన్ పడుతోంది. ఎవడై ఉంటాడు వీడు? ఈ ఫోటోలతో దీని అంతు చూడాలి. కాదు, నేరుగా మామయ్య గారి దగ్గరికే వెళ్ళి ఈ ఫోటోలు చూపిస్తా. ఆయనే దీని సంగతి తేలుస్తారు. నాకెందుకు గొడవ అని ఆ ఫోటోలను తీసుకుని గదిలోంచి బయటకు వెళ్లబోతుండగా డోర్ తెరుచుకుంటుంది. ఎదురుగా నర్మదని అక్కడ ఊహించని వల్లి దొంగ దొరికిపోయినట్టు బిత్తరపోతుంది. చేతిలో ఉన్న ఫోటోలను వెనక్కి దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది. వల్లిని ప్రేమ గదిలో, ఆ కంగారులో చూసిన నర్మదకు అనుమానం వస్తుంది. ఏంటక్కా, ఇక్కడ ఏం చేస్తున్నావు? అని సూటిగా అడుగుతుంది. వల్లి తడబడుతూ, ఏం లేదు నర్మదా, ఓరికే. రూమ్ ఎలా ఉందో చూద్దామని వచ్చాను అని అబద్ధం చెప్తుంది. దీనికి కామన్ సెన్స్ కూడా లేదా? ఒకరు లేనప్పుడు వాళ్ల గదిలోకి రావడం ఎంత తప్పు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అని నర్మద గట్టిగా అడుగుతుంది. ఏం లేదు, ఊరికే ఉన్నాను. దానికే ఎందుకంతలా అరుస్తున్నావు? అని వల్లి ఎదురుతిరుగుతుంది. దాంతో నర్మదకు కోపం కట్టలు తెంచుకుంటుంది. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా. నీ అసలు స్వరూపం, నువ్వు మా చందు బావను మోసం చేసి ఎలా పెళ్లి చేసుకున్నావో మాకు తెలిసినా సాటి ఆడదానివి నీ సంసారం ఎందుకు పాడుచేయాలని మేము మౌనంగా ఉన్నాం. ఆ మంచికి నువ్వు కృతజ్ఞతతో ఉండాలి. అంతేకాని ఇలా ఇంట్లో వాళ్ల మీద గుడచర్యం చేయడం కాదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని అంటుంది. ఆ మాటలకు వల్లికి అహం దెబ్బతింటుంది. ఒక వెటకారపు నవ్వు నవ్వి, హోల్డ్ ఆన్ నర్మదా, హోల్డ్ ఆన్. తప్పు చేసింది నేను మాత్రమే అనుకుంటున్నావా? మీ చెల్లెలు ప్రేమ కూడా మహాపతివ్రత ఏమీ కాదు. తను కూడా పెద్ద తప్పే చేసింది. కావాలంటే ఇదే చూడు అంటూ చేతిలో దాచుకున్న ఫోటోలను నర్మద ముఖాన కొడుతుంది. ఆ ఫోటోలను చూసిన నర్మద కాళ్ల కింద భూమి కంపించినట్టు అవుతుంది. షాక్తో ఆమె కళ్ళు పెద్దవవుతాయి. తన చెల్లెలు ప్రేమ ఒక పరాయి మగాడితో అంత చనువుగా ఉన్న ఫోటోలు చూసి ఆమె గుండె ఆగనంత పనవుతుంది. నర్మద ఆ షాక్లో ఉండగానే వల్లి చాలా తెలివిగా చేతిలో ఉన్న ఫోటోల్లోంచి 2 ఫోటోలను తీసి పక్కనే ఉన్న డ్రాలో పడేస్తుంది. భవిష్యత్తులో వాడుకోవడానికి ఒక ఆధారాన్ని భద్రపరుస్తుంది. నర్మద తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. వల్లి ఆమె వంక అనుమానంగా చూస్తూ, అదేంటి? ఈ ఫోటోలు చూడగానే నువ్వు కూడా ఇంతలా షాక్ అయ్యావు. అంటే ఈ విషయం గురించి నీకు ముందే తెలుసన్నమాట. అందుకే ఇంత కంగారు పడుతున్నావు అని మనసులో అనుకుంటుంది. వెంటనే తేరుకున్న నర్మద తన చెల్లిని కాపాడుకోవడానికి, ఛీ! ఏంటక్కా ఇది? నువ్వు ఎంఏ చదివావు కదా. ఈ కాలంలో ఫ్రెండ్స్తో కలిసి ఇలా ఫోటోలు దిగడం చాలా కామన్ అని నీకు తెలియదా? ఆ మాత్రం దానికి ఇంత హల్చల్ చేస్తావేంటి? బుద్ధి ఉందా నీకు? అని వల్లిని తిడుతుంది. కాని ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది. సర్లే అని వల్లి అంటుంది. చూడు, ఈ విషయం గురించి ఇంకెక్కడా ఎవరితోనూ మాట్లాడకు. ఇక్కడితో మర్చిపో అని నర్మద హెచ్చరిస్తుంది. దానికి వల్లి, సరేలే నర్మదా, ఎవరితోనూ చెప్పను. అసలు ఈ విషయం నాకు తెలియనట్టే మర్చిపోతాను అని పైకి చెప్పి మనసులో మాత్రం ఈ విషయం ఇంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? ఎవడువాడు? మీ అక్కాచెల్లెళ్ల నాటకం నేను బయటపెడతాను అని క్రూరంగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం నర్మద తన చెల్లిని ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లడిల్లిపోతుంది. మరోవైపు ధీరజ్ ఆ కళ్యాణ్గాడి కోసం పిచ్చెక్కినట్టు వెతుకుతూ ఉంటాడు. వాడి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆరా తీస్తుంటాడు. అంతలోనే ప్రేమ భయంతో వణికిపోతూ అక్కడికి పరుగెత్తుకొస్తుంది. ఏవండీ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అని ఆందోళనగా అడుగుతుంది. ప్రేమ, ఆ కళ్యాణ్గాడి కోసం వెతుకుతున్నాను. వాడి సంగతి తేల్చకుండా నాకు మనశ్శాంతి లేదు అని ధీరజ్ కోపంగా అంటాడు. నాకు కూడా అదే టెన్షన్ అండి.
వాడు ఇందాకే నాకు మళ్ళీ ఫోన్ చేసి బెదిరించాడు అని ప్రేమ చెప్పగానే ఏంటి మళ్ళీ ఫోన్ చేశాడా వాడికి ఎంత ధైర్యం అని ధీరజ్ రగిలిపోతాడు. అవునండి, మీరు కొట్టినందుకు వాడి పగ రెట్టింపైందట. ఈసారి ఎలాగైనా మన సంసారాన్ని కూల్చాలని, మనం ఎలా పెళ్లి చేసుకున్నామో అసలు నిజం ఏంటో నాన్నగారికి చెప్పాలని డిసైడ్ అయ్యాడట అని ప్రేమ ఏడుస్తూ చెప్తుంది. ఆ మాట వినగానే ధీరజ్ కూడా నిర్ఘాంతపోతాడు. ఏంటి అని షాక్లో అడుగుతాడు. అవునండి, వాడు మన రహస్యాన్ని నాన్నగారికి చెప్పాలని ఫిక్స్ అయిపోయాడు. అలా జరిగితే నర్మదా అక్క, అమ్మ, మనం అందరం బయటపడిపోతాం. నాన్నగారు మనల్ని క్షమించరు. నాకెంతో భయంగా ఉంది అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ధీరజ్ కూడా, నాకు కూడా అదే టెన్షన్గా ఉంది ప్రేమ. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. ముందు ఆ నీచుడు మా నాన్న కంటపడకుండా ఆపాలి అని ఇద్దరూ తీవ్రమైన ఆందోళనలో మునిగపోతారు. వామ్మో! చూసారా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇక సీన్ వేదవతి గారి ఇంటికి మారుతుంది. నర్మదా, అత్తా, అత్తా అని అరుచుకుంటూ పరుగు పరుగున వస్తుంది. అయ్యో రామ్మా! ఏంటి, ఏదో కొంపలు మునిగపోయినట్లు అలా అరుస్తున్నావు అని వేదవతి అడుగుతుంది. కొంపలు మునిగపోయే విషయమే అత్తయ్యా అంటూ నర్మద ఆ ఫోటోలను వేదవతి చేతిలో పెడుతుంది. ఆ ఫోటోలను చూసిన వేదవతి కూడా షాక్తో నిలువున రామరామ, ఏంటివి? ఇవి ఎక్కడివి? అని అంటుంది. డోర్ వెనకాల నుంచి ఇదంతా చూస్తున్న వల్లి, అమ్మో! అత్తయ్యగారు కూడా ఇంత టెన్షన్ అవుతున్నారంటే ఈ విషయం గురించి వీళ్లందరికీ ముందే తెలుసు. ఏదో పెద్ద రహస్యమే దాగి ఉంది. దాన్ని నేను బయటపెడతా అని అనుకుంటుంది. నర్మదా, అత్తయ్య, ప్రేమ ఈ విషయం మనతో చెప్పకుండా పెద్ద తప్పు చేసింది అని అంటుంది. దానికి వేదవతి, అవును నర్మదా. ఆ రోజు ఈ పోస్ట్ వచ్చినప్పటినుంచే అది డల్ అయిపోయింది. మనతో చెప్పుకుంటే ఏదో ఒక దారి వెతికేవాళ్లం కదా అని బాధపడుతుంది. ఎలా చెప్తుంది అత్తయ్య? తన డాన్స్ క్లాస్ విషయం వల్లే ఇంట్లో అన్ని గొడవలయ్యాయి. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదని, మనం బలవంతంగా పెళ్లి చేశామని మామయ్య గారికి తెలిస్తే ఇంట్లో ప్రళయం వస్తుందని భయపడి ఉంటుంది అని నర్మద అంటుంది. అవును, పాపం. చాలా గొప్పగా ఆలోచించింది. ఏదేమైనా ఈ విషయం మీ మామయ్య గారికి అస్సలు తెలియకూడదు అని వేదవతి ఆ ఫోటోలను తీసుకుని ఈ వల్లి దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. లేదత్తయ్యా, ఇవే అని నర్మద చెప్పగానే వేదవతి ఆ ఫోటోలన్నింటినీ తీసుకుని నేరుగా వంటగదిలోకి వెళ్లి స్టవ్ మీద పెట్టి కాల్చేస్తుంది. ఆ ఫోటోలు మంటల్లో కాలి బూడిదవుతుంటే వాళ్ళిద్దరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూసిన వల్లి, అయ్యో, వీళ్ళు ఆధారాలన్నింటినీ కాల్చేశారు. కాని ఏం మాట్లాడుకున్నారో వినపడలేదు. అత్తయ్యగారు కూడా ఇంతలా భయపడ్డారంటే ఇందులో ఏదో పెద్ద మతలబే ఉంది. నేను కనిపెడతాను, కనిపెట్టి మామయ్య ముందు పెడతాను అని శపథం చేస్తుంది. ఇక ఎపిసోడ్ చివరికి వచ్చేసింది. క్లైమాక్స్ సీన్. కళ్యాణ్ తన ఫ్రెండ్తో కలిసి బైక్పై రామ్రాజుగారు ఉన్న ప్రదేశానికి వస్తాడు. తన చేతిలోని ఒక పెన్డ్రైవ్ను ఫ్రెండ్కి ఇస్తూ, రేయ్, ఈ పెన్డ్రైవ్ తీసుకుని ఆ రామ్రాజుగారికి ఇచ్చిరా. ఎవరు ఇచ్చారని అడిగితే మీకు తెలిసినవాళ్లే ఇచ్చారు అని చెప్పు. జాగ్రత్త, ఆయన చాలా తెలివైనవాడు. దొరికిపోకు అని హెచ్చరించి పంపిస్తాడు. ఆ ఫ్రెండ్ నెమ్మదిగా రామ్రాజుగారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఉత్కంఠభరితంగా ఆపేశారో. అసలు ఆ పెన్డ్రైవ్లో ఏముంది? ప్రేమ, కళ్యాణ్ల వీడియోనా లేక వాళ్ల పెళ్లి రహస్యానికి సంబంధించిన ఆధారాలా? ఆ పెన్డ్రైవ్ రామ్రాజుగారి చేతికి చిక్కితే ఆయన నిజం తెలుసుకుంటారా? ప్రేమ, ధీరజ్ల సంసారం ఏమవుతుంది? వల్లి తన దగ్గర దాచుకున్న ఫోటోలతో ఎలాంటి ప్రళయం సృష్టించబోతోంది? ఈ ప్రశ్నలన్నీ మనల్ని వేధిస్తున్నాయి కదూ. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేవరకు మనం ఆగాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్యూ.